అందరికీ నమస్తే అండి. సంజు శాంసన్ ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. దేశంలో క్రికెట్ అభిమానులందరూ కూడా ఇతని గురించే సెర్చ్ చేస్తున్నారు. ఇతని బయోగ్రఫీ, ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇతని క్రికెట్ పాత ఇన్నింగ్స్ కూడా ఈయన చూస్తున్నారు. సంజు శాంసన్ ఉంది. దానికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే 2020 ప్రపంచ కప్ను ఇండియా గెలవడంలో సంజు శాంసన్ ఆడిన 3 ఇన్నింగ్స్ కూడా అత్యంత కీలకం. ముఖ్యంగా వెస్టిండీస్ మీద ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఇతర బ్యాట్స్మెన్ వరుసగా అవుట్ అయిపోతున్న సమయంలో కూడా సంజు శాంసన్ నిలకడగా ఆడి దూకుడుగా ఆడి 97 రన్స్ కొట్టాడు. సో అంటే ఒక రకంగా ఆ మ్యాచ్ గెలవడానికి సంజు శాంసనే కారణం. చివరిలో శివం దుబే ఒత్తిడిలో కూడా 2 4లు కొట్టి ఒత్తిడి తగ్గించాడు, గెలిపించాడు, అది వేరే విషయం. కానీ సంజు శాంసన్ ఇన్నింగ్స్ ఎవరూ మర్చిపోలేరు. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో టాప్ 25 బెస్ట్ ఇన్నింగ్స్ ఉంటే అందులో ఇది కూడా ఒకటి ఉంటుంది అన్నమాట. చేజింగ్లో ఒత్తిడిలో అందరూ అవుట్ అయిపోతున్నా తన ఒక్కడే నిలబడి కొట్టడం మామూలు విషయం కాదు. అలాగే అదే ఫామ్ కొనసాగిస్తూ ఇంగ్లాండ్ మీద సెమీఫైనల్లో 89, ఫైనల్లో న్యూజిలాండ్ మీద కూడా 89 రన్స్ చేయడం ఒక అసాధారణ అంశమే. సో దాంతో అతని ఫామ్, అతని టాలెంట్, అతని షాట్లు అన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నారు. సో సంజు శాంసన్కి టాలెంట్కి తక్కువ లేదు. అండ్ అతను ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తి ఏమీ కాదు. దాదాపుగా 7 ఏళ్ల కిందటే 2020లో అతను ఫస్ట్ మ్యాచ్ ఆడాడు. అండ్ 5 ఏళ్ల కిందటే తను వన్డేలు కూడా ఆడాడు. కానీ ఇన్నేళ్ల ఇంటర్నేషనల్ కెరీర్లో తను ఆడినవి కేవలం 62 2020 మ్యాచ్లు మాత్రమే. అండ్ 16 వన్డే ఇంటర్నేషనల్స్ మాత్రమే. ఇదేంటి ఇంత ప్రతిభ ఉంది, ఇంత మంచి షాట్లు ఆడుతున్నాడు, కానీ ఎందుకు అవకాశాలు రావట్లేదు? ఫస్ట్ రీజన్ ఏంటంటే అతను వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్. మన ఇండియాలో వికెట్ కీపింగ్ అండ్ బ్యాట్స్మెన్ ఈ రోల్ చాలా కీలకమైన రోల్ అనమాట. దీనికి సుదీర్ఘకాలం మహేంద్ర సింగ్ ధోని ఉన్నారు. సుదీర్ఘకాలం ఆయన తర్వాత రిషబ్ పంత్ కొన్నాళ్ళ స్థానాన్ని భర్తీ చేశారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ అండ్ ఇషాన్ కిషన్. సో వీళ్ళందరి రూపంలో సంజు శాంసన్కి పోటీ ఉంది, విపరీతమైన పోటీ ఉంది. దినేష్ కార్తిక్ మంచి బ్యాట్స్మెన్, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్. అతను కూడా మహేంద్ర సింగ్ ధోని కంటే ముందే ఇంటర్నేషనల్కి వచ్చాడు. ధోని నాకు తెలిసి 2005లో అనుకుంటా ఇంటర్నేషనల్ ఆడింది. అతనికంటే 1 ఇయర్ ముందే దినేష్ కార్తిక్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు. కానీ అతను కీపర్ బ్యాట్స్మెన్. అతనికంటే బెస్ట్ ధోని కాబట్టి ధోని సుదీర్ఘకాలం కొనసాగాడు. దాంతో దినేష్ కార్తిక్ అవకాశాలు రాలా. అతను టాలెంటెడ్ క్రికెటర్ అయినప్పటికీ. సో అలా సంజు శాంసన్ కూడా టాలెంటెడ్ క్రికెటర్ అయినా అతను కీపర్ కమ్ బ్యాట్స్మెన్ అవడం వలన, పోటీ ఎక్కువగా ఉండడం వలన, అండ్ అతనికి జట్టులో అవకాశాలు వచ్చినప్పుడు తరచూ ఆ నిలకడ లోపం ప్రధాన సమస్య అన్నమాట. సో సరిగ్గా నిలకడ లేకపోవడం వలన అతను జట్టులో తరచూ స్థానం కోల్పోయేవాడు. నిజానికి వన్డేల్లో అతని యావరేజ్ 56. అతను 16 మ్యాచ్లే ఆడాడు, 99 స్ట్రైక్ రేటు, యావరేజ్ మాత్రం మంచి యావరేజ్ ఉంది. అండ్ 1 సెంచరీ ఉంది, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2020లో అతని యావరేజ్ 30 దగ్గర ఉంది. స్ట్రైక్ రేట్ 156కు పైగా ఉంది. అండ్ 3 సెంచరీలు ఉన్నాయి, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి 2020లో. అండ్ ఐపీఎల్లో అతను 170కి పైగా మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్లో అయితే ఎన్నో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు సంజు శాంసన్. అతని షాట్లు అయితే చాలా బలంగా ఉంటాయన్నమాట. రైట్ హ్యాండెడ్లో అంత బలంగా ధాటిగా ఆడడం మామూలు విషయం కాదు. సో చాలా స్టైలిష్గా బలంగా ఆడతాడు. సో అటువంటి సంజు శాంసన్ ఎందుకు కోల్పోయాడంటే ఇదే రీజను. సో అతనికి ప్రస్తుతం అయితే భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతను ఫ్యామిలీ హిస్టరీ, బయోగ్రఫీ కూడా చాలా ఆసక్తికరంగా ఉందన్నమాట. అతని తండ్రి ఒక పోలీస్ కానిస్టేబుల్. అతను ఒక ఫుట్బాల్ ప్లేయరు, ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయరు. ఢిల్లీ తరపున ఫుట్బాల్ మ్యాచ్లు ఆడారు. అండ్ స్పోర్ట్స్ కోటాలోనే అతను పోలీస్ ఉద్యోగం సంపాదించారు. ఢిల్లీలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేశారు. కానీ సంజుకి క్రికెట్ ఇష్టమని తెలుసుకొని అక్కడ ఢిల్లీలో తను సెలెక్ట్ అవ్వకపోవడంతో అండర్ 13కి, అండర్ 11కి ఢిల్లీలో సెలెక్ట్ అవ్వాల. సో దాంతో అతను ఉద్యోగం మానేసి తన సొంత రాష్ట్రం కేరళకు మకాం మార్చేసి అక్కడ ఒక అకాడమీలో చేర్చి రోజు సాయంత్రం సంజు శాంసన్ వాళ్ళ తండ్రి శాంసన్ విశ్వనాథన్ అనమాట, రోజు సాయంత్రం సంజుని స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కోచింగ్కి తీసుకెళ్ళి అకాడమీకి తీసుకువెళ్ళేవాళ్ళు. 2 అవర్స్ అక్కడ అకాడమీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అలా 2 ఇయర్స్ కష్టపడిన తర్వాత అతనికి అండర్ 13లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇంకా తిరుగులేదు. అలా అతను అండర్ 19లో కూడా ఆడాడు. సో 2015లో అనుకుంటా అతను ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. దాంతో ఇంకా మంచి ఇన్నింగ్స్ ఆడుతూ అలా వచ్చాడు. 2019లో ఇంటర్నేషనల్లోకి అడుగుపెట్టి ఫస్ట్ 2020 ఆడాడు. అండ్ 2021లో వన్డేల్లోకి వచ్చాడు.
సో అతని మ్యారేజ్ కూడా ఈ రమేష్ చారులత అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు అనమాట, లవ్ మ్యారేజ్. ఆమె మంచి బిజినెస్ మ్యాన్, ప్రస్తుతానికి ఆమె బిజినెస్ చేస్తూ అండ్ కుటుంబాన్ని చూసుకుంటుంది. అండ్ సంజు వాళ్ళ బ్రదర్ కూడా, ఆయన కూడా ఒక క్రికెటరే, రాష్ట్ర స్థాయిలో కొన్ని మ్యాచ్లు ఆడాడు. అంటే జూనియర్ క్రికెట్ లెవెల్లో, జూనియర్ లెవెల్లో క్రికెట్ మ్యాచ్లు ఆడాడు ఆయన, అంత ప్రొఫెషనల్ కాదు. అండ్ తల్లి లిల్లీ విశ్వనాథ్ అనమాట, ఆమె గృహిణిగానే ఉన్నారు. సో మొత్తానికి వీళ్ళదేమి అంత మొదటి నుంచి సంపన్నమైన కుటుంబం కాదు. కేరళకు చెందిన ప్యూర్ క్రిస్టియన్ ఫ్యామిలీ, ఒక ప్రొఫెషనల్ క్రిస్టియన్ ఫ్యామిలీ. తండ్రి బిలో మిడిల్ క్లాస్, సాధారణ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ ఢిల్లీలో. అక్కడ అస్సలు ఖాళీ ఉండేది కాదు, ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్లు, కేసులు, దర్యాప్తులు అస్సలు ఖాళీ ఉండేది కాదు. సో దాంతో తను బిజీ లైఫ్ వలన తన కుమారుడికి టాలెంట్ ఉన్నప్పటికీ అవకాశాలు రావట్లేదు. అండ్ సరైన అకాడమీకి తీసుకువెళ్తున్నా సరే ఉండట్లేదు, సెలెక్ట్ అవ్వట్లేదు, విపరీతమైన కాంపిటీషన్ ఉంది. ప్లస్ ఇది సొంత రాష్ట్రం కాదు, అదొక సమస్య వెంటాడుతోంది. అందుకని సొంత రాష్ట్రానికి వెళ్ళిపోయి అక్కడ ఒక అకాడమీలో చేరిస్తే తను అక్కడ తనకి వ్యవసాయం ఉందన్నమాట, చిన్న వ్యవసాయం మీద ఉంది, అది చేసుకుంటూ తను సంజుని ట్రైనింగ్ తీసుకువెళ్ళాడు. అలా కొడుకుని తీర్చిదిద్దాడు అనమాట. సో ఒక రకంగా చాలా మంచి స్టోరీ సంజుది, అంత ఆషామాషిగా ఏమీ రాల. సో ఈయన ఐపీఎల్ ఇన్నింగ్స్ చూసుకుంటే 176 మ్యాచ్లు, 172 ఇన్నింగ్స్, 30 యావరేజ్తో 139 స్ట్రైక్ రేటు, అందులో 26 ఆఫ్ సెంచరీలు, 3 సెంచరీలు. అండ్ 2020 మ్యాచ్లు చూసుకుంటే 28.5 యావరేజ్ ఇంటర్నేషనల్ 2020లో, 3 సెంచరీలు, 6 ఆఫ్ సెంచరీలు. అండ్ అతని రీసెంట్ ఫామ్ అంటే ఎందుకు అతను టీంలో స్థానం కోల్పోయేవాడు అని చెప్పుకుంటే, ఆసియా కప్ ఉంది, ఆసియా కప్లో అతను ఆడినప్పుడు పాకిస్తాన్ మీద ఫైనల్ మ్యాచ్లో 24 కొట్టాడు, శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 39 కొట్టాడు. అంతకుముందు పాకిస్తాన్తో జరిగిన లీగ్ మ్యాచ్లో 13, ఒమన్తో జరిగిన మ్యాచ్లో 56. సో ఆ కప్లో బాగానే ఉంది. అంతకుముందు ఇంగ్లాండ్తో జరిగిన ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా, దానిలో వరుసగా ఫెయిల్ అయ్యాడు అనమాట. 2025లో 1, 3, 5, 16 అలా కొట్టాడు, దాంతో ఫెయిల్ అయ్యాడు. అండ్ సౌత్ ఆఫ్రికా, ఇండియా టూర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, దానిలో 2024లో 2 డక్అవుట్లు, 2 సెంచరీలు. చూడండి, 4 T20లు, అందులో ఒక మ్యాచ్లోనేమో 50 బంతుల్లో 107 సెంచరీ, ఆ తర్వాత డక్అవుట్, మళ్ళీ 3వ మ్యాచ్లో డక్అవుట్, 4వ మ్యాచ్లో మళ్ళీ సెంచరీ, 56 బంతుల్లో 109. అదే ఇబ్బంది. అండ్ బంగ్లాదేశ్ మీద 47 బంతుల్లో సెంచరీ, 111 2024లో. అండ్ అంతకుముందు 2 మ్యాచ్ల్లో కూడా ఫెయిల్. అండ్ శ్రీలంక మీద 2024లో 2 మ్యాచ్ల్లో 2 డక్అవుట్లు. అంటే తనకి అవకాశాలు వచ్చినప్పుడు తను ఆడితే భారీ ఇన్నింగ్స్ ఆడడం, లేదంటే బిలో 10 అవుట్ అయిపోవడం, ఇలా ఈ నిలకడలేమి, కన్సిస్టెన్సీ లేకపోవడం వలన, అండ్ విపరీతమైన పోటీ ఉండడం వలన, ఇషాన్ కిషన్ రూపంలో మంచి టాలెంటెడ్ వికెట్ కీపర్, రిషబ్ పంత్ రూపంలో మంచి దూకుడైన టాలెంటెడ్ వికెట్ కీపర్, అండ్ కేఎల్ రాహుల్ రూపంలో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి చివరికి శాంసన్కి అవకాశాలు రాలేదు. కానీ అతన్ని T20 టీంలో ఎంపిక చేసినప్పటికీ వరల్డ్ కప్లో అతన్ని మొదట్లో ఆడించాల. సో చివరికి కోచ్ అండ్ కెప్టెన్ మాట్లాడుకొని, ఓపెనర్లు ఇద్దరు ఫెయిల్ అవుతున్నారు, ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మని ఇద్దరిని పంపిస్తుంటే ఇద్దరు త్వరగా అవుట్ అయిపోతున్నారు, ఒక రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ ఉంటే బాగుంటుందని చెప్పి సంజు శాంసన్ని తీసుకొచ్చి అభిషేక్ శర్మకు జోడీగా దించడంతో జింబాబ్వే మీద అది సక్సెస్ అయింది. అదే వెస్టిండీస్ మీద, ఇంగ్లాండ్ మీద, న్యూజిలాండ్ మీద కొనసాగించారు. 4 కూడా సంజు శాంసన్ ఎరగదీశాడు. సో ఇప్పుడు అతని పేరు మారుమోగుతుందన్నమాట. అందుకే అతను విన్నర్. ప్రస్తుతానికైతే మాత్రం ఇండియన్ క్రికెట్ హీరో సంజు శాంసన్.